అక్రమ మద్యం అనేది అసలు వైసీపీలోనే జరిగింది. ఇప్పుడు 30,000 మందిగా చనిపోయారు అనేది వాళ్ళ ఆరోపణ. ఇమేజ్ తో బతుకుతా ఉంటది, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు కేసు కూడా. పార్లమెంట్ లో చెప్పెట్టి కొట్టినట్లుగేమో నాట్ ఈవెన్ ఎ సింగిల్ హస్ బీన్ ఎక్స్పైర్డ్ డ్యూ టు ద ఫ్యూరియస్ లిక్కర్ ఆర్ ఎనీ లిక్కర్ విచ్ హస్ బీన్ సోల్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఫర్ ద లాస్ట్ 5 years అని చెప్పి చెప్పారన్నమాట. ఎంత తేడాతలం చేసిందో. క్లీన్ చిట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీరేమంటారు? మీ మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఆఫ్రికా లాంటి లిక్కర్ని ఇక్కడేమో తయారు చేసి పంపిణీ చేశారో, పాపం పండింది, దేవుడేమో వాడినేమో ఓడించారన్నమాట. అంటే ఆ వెళ్తుంది ఎవరిది? కల్తీ మద్యం వెళ్తున్నప్పుడు. ఎందుకంటే అక్కడ స్కాన్ చేయడు, ఎవరు ఏం చేయడు. లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పేసి అంటే హోమ్ మినిస్టర్ ఉందా లేదా? అసలు వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఎంత దందా జరుగుతుందా? లెక్కర్ షాప్ పెడతావు, ఆ లెక్కర్ షాప్లోనే పర్మిట్ రూమ్ ఇచ్చేస్తావు, అటు తాగేసి లూజ్ అంట, కప్పు తీసేసి అక్కడే వేసేసి ఇచ్చిన వాటర్ ప్యాకెట్ ఇలాగ ఎట్టేసుకుంటే వేసేసుకుంటాడు. అక్కడ ఎవరు ఎంతమంది చనిపోయారో తీయండి. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 20 లక్షలైనా సరే ఎక్స్గ్రేస్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నామన్నమాట. కూటమి ప్రభుత్వం హయాంలో ఎక్కడికక్కడ కూడా నకిలీ మద్యం తయారవుతుంది, ఎక్కడికక్కడ కూడా సామాన్యుల ప్రాణాలు పోతున్నాయంటూ కూడా వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి కూడా విశాఖపట్నంలో వైసీపీ పార్టీ నిరసన చేపట్టింది. దీనికి సంబంధించి సిబిఐతో దర్యాప్తు చేయించాలంటూ కూడా స్థానికంగా ఉన్న ఎంఆర్ ఆఫీసులో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గారు. సార్, ఏంటి సార్ అసలు అక్రమ మద్యం అనేది అసలు వైసీపీలోనే జరిగింది, అప్పుడే 30,000 మందిగా చనిపోయారు అనేది వాళ్ళ ఆరోపణ. అవును, వాళ్ళంతా కూడా ఫాల్స్ ఇమేజ్తో బతుకుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు కేసు కూడా. లేనిది ఉన్నట్లుగా చెప్పడం వాళ్ళకి ఏమో ఎప్పుడు కూడా వస్తూ ఉన్నది. దానికి తోడు పవన్ కళ్యాణ్ 30,000 మంది అమ్మాయిలనేమో బ్రోతల్స్కి అమ్మిస్తారు, ఏవో చెప్పారన్నమాట. బ్రోతల్సా లేదంటే మిస్సింగా ఏంటంటే ఒకరు కూడా లేదని చెప్పేసి తేడతలం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వేలాది మంది చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిక్కర్ తాగి అని చెప్తున్నారు. మన పార్లమెంట్లో ఏమో మా సార్ చెప్పారు ఏంటంటే పార్లమెంట్లో చెప్పెట్టి కొట్టినట్లుగేమో నాట్ ఈవెన్ ఎ సింగిల్ హస్ బీన్ ఎక్స్పైర్డ్ డ్యూ టు ద ఫ్యూరియస్ లిక్కర్ ఆర్ ఎనీ లిక్కర్ విచ్ హస్ బీన్ సోల్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ ఫర్ ద లాస్ట్ 5 years అని చెప్పి చెప్పారన్నమాట. అంటే చూడండి ఎంత తేడాతలం చేసిందో. క్లీన్ చిట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మీరేమంటారు? మీ మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతాను సో కాల్డ్ పవన్ కళ్యాణ్ ఆర్ లోకేష్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏంటంటే ఈరోజు కల్తీ మద్యం 17 నెలల నుంచి జరుగుతూ ఉంది. 17 నెలల నుంచి కాదు పాపం, ఈరోజు అందరూ కూడా ఆరోగ్యం చెక్ చేసుకోవాలి, ఒకసారి మీ లివర్ టెస్ట్ చేసుకోవాలి, మీ యొక్క కిడ్నీస్ టెస్ట్ చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఎందుకంటే తెలుగుదేశంలోని ఎవరైతే ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ రాష్ట్రం అంతా కూడా లిక్కర్ పంపిణీ చేశారో ఎలక్షన్స్ టైంలోనే, ఆఫ్రికా లాంటి లిక్కర్ని ఇక్కడేమో తయారు చేసి పంపిణీ చేశారో ఈ జనార్దన్ అండ్ కో. గతంలో ఆయన మీ ప్రభుత్వంలో ఉండేవారు, ఆయన టీడీపీలోకి వస్తే ఆయన సస్పెండ్ చేసామని అంటున్నారు. అందుకే ఆడు ఇప్పుడు సస్పెండ్ చేస్తే నీకు తెలీదా? వాడినేమో చట్టాపట్లు వేసుకున్నాడు, భుజం మీద చేతులు వేసుకొని ఫోన్ చేసుకొని అక్కడ ఉండే ఎవరికి కూడా టికెట్ అలాట్మెంట్ చేయకముందేమో వీడికే ముందు టికెట్ అలాట్మెంట్ చేసి, అంటే వాడి నుంచి ఎంత లబ్ధి పొందుదామని చెప్పి లిక్కర్ విషయాలని వాటిలోనే చెప్పి ఇచ్చారు. ఓకే, పాపం పండింది, దేవుడేమో వాడినేమో ఓడించారన్నమాట. అయినా కానీ నువ్వేమో ఎంత దందా చేసావంటే ఈ 15 నెలల్లో కూడా ప్రతి 3 లిక్కర్ బాటిల్లోని ఒక లిక్కర్ ఏమో వాడికి వెళ్తా ఉందన్నమాట. ఈరోజు అందుకని ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయట్లేదు ఏ లిక్కర్ షాప్లో కూడా. 75,000 ఏమో ఈరోజు ఏమో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాప్లో లిక్కర్ ఎక్కడికి వెళ్తుంది? ఏ లిక్కర్ వెళ్తుంది అసలు? ఇట్ కాన్ బీ ఫ్రమ్ ద షాప్స్. ఏ షాప్ వాడు కూడా ఇవ్వడు కదా, ఎందుకంటే వాడి లైసెన్స్ పోతుంది కదా. అంటే ఆ వెళ్తుంది ఎవరిది? కల్తీ మద్యం వెళ్తున్నప్పుడు. ఎందుకంటే అక్కడ స్కాన్ చేయడు, ఎవరు ఏం చేయడు. దానికేమో ₹1,00,000 నుంచి 19 లక్షల వరకు పాట పాడుతూ ఉన్నారంట. 75 షాపులు అండి, 75,000 షాపులు అండి ఆంధ్ర రాష్ట్రంలో అండి. ఏంటండి ఆవిడ ప్రభుత్వం నడుస్తూ ఉందండి, లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పేసి అంటే హోమ్ మినిస్టర్ ఉందా లేదా? అసలు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుని ఉన్నాడా లేదంటే ఏంటి చచ్చిపోయాడా? నాకేం అర్థం కావట్లేదు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఎంత దందా జరుగుతుందా సార్? అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఏమో పర్మిట్ రూమ్లు ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. నువ్వు బార్లు ఇచ్చావు, ఓకే, డిగ్నిటీగా డిగ్నిఫైడ్గా చక్కగా వెళ్ళి డీసెంట్ లైఫ్తో బతుకుతా ఉన్నారు. అక్కడ బార్లో తాగి ఏం చేస్తారో తెలిసి పైకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే పక్కనే స్కూల్ పక్కనేమో నువ్వు లెక్కర్ షాప్ పెడతావు, ఆ లెక్కర్ షాప్లోనే పర్మిట్ రూమ్ ఇచ్చేస్తావు, అటు తాగేసి లూజ్ అంట. ఇటు లూజ్ అమ్ముతారంటే ఎవడైనా సరే కప్పు తీసేసి అక్కడే వేసేసి ఇచ్చేస్తున్నాడు అన్నమాట. చిన్న వాటర్ ప్యాకెట్ ఇలాగ ఎట్టేసుకుంటే వేసేసుకుంటాడు. అక్కడ
పాపం లేడీస్ నడుస్తూ ఉన్నారు, ఆడపిల్లలు నడుస్తూ ఉన్నారు, స్కూల్ పిల్లలు. ఈ ఫోటోలు అవన్నీ తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కూతుర్లు చదువుకుంటున్నారు, డిగ్రీ, ఇంజనీరింగ్ అవన్నీ. వాళ్ళు ఏం అయిపోతున్నారు అసలు. నాకు మద్యం పాలసీలో ఎక్కడా కూడా పారదర్శకంగా చేసాం, లాటరీ పెట్టాం, ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేవు, ప్రతి దగ్గర కూడా జెన్యున్గా జరుగుతుంది. ఎక్కడో ఒక దారిని పట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, ప్రజల నుంచి స్పందన లేదని ఉద్దేశంతో ఈ విధంగా బురజల్లుతున్నారు అనేది కూటమి నాయకుల ఆరోపణ. సంక్షేమం మాకంటే చేశారు వీళ్ళు, కోడిగా లేట్ అంతా. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది వదిలేసండి ఆ మాటని. ఈరోజు నేను అంటే నువ్వేమో పారదర్శకంగా నువ్వైతే ఏదైతే ఆక్షన్ వేసేసి బిడ్డింగ్స్ వేసేసి నీ బినామీ పేర్లోనే ఇలా అందరూ కూడా లిక్కర్ షాపులు కొట్టేశారు. అందరూ కూడా మీ యొక్క తెలుగుదేశం వాళ్ళే లిక్కర్ షాపులు అన్నీ నడుపుతా ఉన్నారు. ఈరోజు ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చూపించండి, ఒక్క లిక్కర్ షాప్ని చూపించండి, ఒక్కనైనా సరే. నేనేమంటానంటే ఈరోజు ఈ కల్తీ మద్యం అమ్ముతా ఉన్నావు, దాన్ని నువ్వు అరకట్లేకపోతున్నావు, దద్దం అయిపోయి. ఎందుకంటే కల్తీ మద్యం అంటే నేను చెప్పాలి మీకు ఒకసారి. ఎథనాల్, మిథనాల్. ఎథనాల్ అంటే ఒక బాటిల్లో 40% ఎథనాల్ కలపాలి. అది ఎథనాల్ ఇస్ వెరీ కాస్ట్లీ మెటీరియల్ అన్నమాట ఎథనాల్. కానీ మెథనాల్ అనేది బాటిల్లో 0.7% కలిపి చాలన్నమాట. అది చాలా చీప్గా దొరుకుతుంది. అది ఇండస్ట్రియల్ మెటీరియల్ అన్నమాట. ఏపీఐసీసీ ఆర్డర్ బట్టి అది తీసుకొని వస్తారన్నమాట. ఇట్ హ్యాస్ టు బి బై ద పర్మిట్స్, అంతేనే. దట్ సచ్ మెథనాల్ ఇప్పుడు ఏంటంటే ఏవైతే ఈ తేళ్ళు అవన్నీ కూడా పాయిజనస్ తేళ్ళు చనిపోయినవన్నీ కలిపి చేస్తారన్నమాట. సో దాన్నేమో ఈరోజు ఏమాత్రం రేషియో కానీ చిన్న తేడా వచ్చిందంటే మన లివర్ పోతుంది, మన కిడ్నీస్ పోతాయి, మన బ్రెయిన్ చెడిపోతుంది, షేకింగ్లు వచ్చేస్తాయి, కళ్ళు చూపు పోతుంది. అంటే అందుకే చెప్తున్నాను ఏంటంటే ఏ రోజైతే నువ్వేమో ఎలక్షన్స్కి పంచావో నీ బాటిల్ తాగిన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి. అలాగే మేము డిమాండ్ చేస్తాం ఈ గవర్నమెంట్ని, మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసి అలాగే కంప్లీట్గా ఎవరైతే ఈ బాటిల్స్ తాగారో ఇప్పటి వరకు కూడా ఈ లిక్కర్ షాపుల్లోనే వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి ఫ్రీ హెల్త్ చెకప్ చేయించి ఏంటి వాళ్ళు కోల్పోయారు అవన్నీ చూడండి. ఎవరు ఎంతమంది చనిపోయారో తీయండి. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 20 లక్షలైనా సరే ఎక్స్గ్రేస్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నామాట. ఏదైతే మద్యం పాలసీకి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన విధానమే కరెక్ట్ కాదంటే కూడా మాజీ ఎమ్మెల్యే వాజ్పేయి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మరి సిబిఐతో దర్యాప్తు చేయించాలి. ఎక్కడైతే కల్తీ మద్యకి సంబంధించి ఎవరన్నా వారందరిపైన చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాలి. ఎందుకంటే మద్యం విధానం కూడా బాగోలేదు. ఎక్కడికక్కడే కూడా గతంలో మేము పారదర్శకంగా మద్య విధానం కొనసాగిస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వాళ్ళ మనుషులే అక్రమంగా కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారని కూడా ఆయన వ్యక్తం చేస్తున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించలేదు. వారందరిపైన చర్యలు తీసుకోవాలి. సిబిఐతో దర్యాప్తు చేస్తే ఎవరు ఏంటనేది కూడా ఇంకా చాలామంది బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో రాఘవతరాము, విశ్వభారత్ న్యూస్, విశాఖపట్నం.